బెల్లంపల్లి మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా బెల్లంపల్లి 19వ వార్డు కౌన్సిలర్ స్వతంత్ర అభ్యర్థి మీనుగు సౌజన్య అమ్రాన్ ప్రచారం ప్రపంచంలో సాగుతుంది. వార్డులోని పలు బస్తీలో ఆమె నిర్వహించిన పాదయాత్రకు ప్రజల నుంచి అపూర్వ స్పందన లభించింది. అడుగడుగున మహిళలు ఆరతులు పట్టి భారీ మెజార్టీతో గెలిపించుకుంటామన్నారు. అందరికీ నమస్కారం. నేను మీనుగు సౌజన్య 19 వార్డు నుంచి కౌన్సిలర్గా పోటీ చేస్తున్నాను. మా మామయ్య ఎండి అఫ్జల్ గారు 10 సంవత్సరాల ముందు తన నియోజకవర్గంలో ఉన్నప్పుడు ఏదైతే సమస్యలు ఉన్నాయో అవన్నీ కరెక్ట్గా అప్పుడు ఉన్నవే ఇప్పుడు ఏంటంటే ఆ రోడ్ కన్స్ట్రక్షన్స్ కానీ ఇంకా వీధుల నిర్మాణం కానీ ఏమైనా కూడా అప్పుడు తీర్చిన సమస్యలే తప్పితే ఈ 5-10 సంవత్సరాల్లో ఏవైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో అవి అలాగే కంటిన్యూ అవుతున్నాయి. ఏది ఎక్కడ ఏంటి లీడర్స్ వచ్చేసి ఓటింగ్ అప్పుడు వచ్చి నాకు ఓటేయండి అని ప్రచారం చేస్తూ డబ్బులు ఇస్తూ తర్వాత మళ్ళీ వాళ్ళు గెలిచి ఏంటంటే వాళ్ళకి వచ్చిన ఫండ్స్ అనేసి వాళ్ళు తింటున్నారు తప్పితే ప్రజలకైతే న్యాయం చేయట్లేదు. ఖచ్చితంగా మేమేంటంటే 20 years తర్వాత మాకు ఛాన్స్ వచ్చింది. అంకల్ తరపు నుండి నేను వాళ్ళ కోడల్ని మాట్లాడుతున్నాను. యాజ్ ఏ ఎడ్యుకేటెడ్ పర్సన్గా MA కంప్లీట్ చేశాను. మాకేంటంటే మనకి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి, ఎవరికి తెలియదు. కాన్స్టిట్యూషన్ వచ్చింది బిఆర్ అంబేద్కర్ దగ్గర నుంచి. మనం ఏంటంటే రైట్స్ అండ్ ఎడ్యుకేషన్ ఫ్రీడమ్ కోసం ఫైట్ చేయాలి. కాకపోతే ఇక్కడ మొత్తం వచ్చేసి డబ్బులకే జస్ట్ అమౌంట్ తీసుకొని ఓటేద్దాం అన్నది మాత్రం మర్చిపోకండి. ఇప్పుడు వితౌట్ ఏంటంటే మనీ తీసుకోకుండా ఓటేసి మన రైట్స్ కోసం ఫైట్ చేయాలని నా యొక్క మనవి. కంపల్సరీ ఏంటంటే పైసా తీసుకొని ఓటేస్తే మాత్రం అది మన లాస్. ఇప్పుడు వేరే ఎక్కడ ఏది చూసినా కూడా వేరే ఏరియాస్ డెవలప్డ్గా ఉన్నాయి. కాకపోతే ఇక్కడికి మన బెల్లంపల్లి బస్తీ వచ్చేసరికి అసలు ఎలా ఉన్నాయో మొత్తం అదే. వీధులు చూసినా కూడా నేను ఈ 5 days నుంచి తిరుగుతున్నాను. ఏంటంటే ప్రతి ఒక్కరి దగ్గర నుంచి లాస్ట్ టైం ఎవరైతే వచ్చారో వాళ్ళు ఏంటంటే ప్రామిసెస్ చేసి వాదనలు ఇచ్చేసి కాకపోతే ఏంటంటే ఓట్ల టైమింగ్స్లోనే వాళ్ళు వచ్చేసి చెప్పి వెళ్ళిపోయారు, తర్వాత కనబడలేదు. ప్రతి ఒక్కరి నుంచి నేను విన్నది అదే. నేను స్టెప్ తీసుకున్నాను. మా మామయ్యతో సహా తన హెల్ప్ తీసుకుంటూ మేము తనకి వెనుకుండి కంపల్సరీ ప్రతి ఒక్కరి ఇంటికి వెళ్ళి వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏంటో తెలుసుకొని ఖచ్చితంగా మీకున్న సమస్యలు తీరుస్తానని నేను ప్రామిస్ చేస్తున్నాను. ఖచ్చితంగా మా కోటేసి గెలిపించాలని కోరుకుంటున్నాను. 19 వార్డు నుంచి గాజు గుర్తికి 8 సీరియల్ నెంబర్ వచ్చేసి 8 ఖచ్చితంగా ఓటేసి గెలిపించాలని కోరుకుంటున్నాను. రోడ్డు ఇక్కడ ఇప్పుడు వచ్చేసి ప్రజెంట్ ప్రాబ్లమ్స్ ఏంటంటే వాళ్ళ ఇంటి రోడ్ ప్రాబ్లం ఉంది. కంపల్సరీ మార్కెట్ ఏరియాలో రోడ్ వైండింగ్లో రోడ్ అనేది ఏంటి విడత ఏదైతుందో అది తగ్గియాలని ఫైట్ చేయడానికి మేము ముందుకు వస్తామని తెలుపుకుంటున్నాను. ఇంకా ఏదైనా ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ఖచ్చితంగా మీరు మాకు తెలియజేస్తే మేము వాటిని అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తానని. థ్యాంక్ యూ. నేను మీనుగు సౌజన్య 19th వార్డు నుంచి పోటీ చేస్తున్నాను. నా గుర్తు వచ్చేసి గాజులో యాజ్ ఇండిపెండెంట్గా కంటెస్టెంట్ తీసుకున్నాను. ఇక్కడ ఉన్న మేజర్ ప్రాబ్లం రోడ్ గురించి, రోడ్ విడ్త్ గురించి. ఖచ్చితంగా దాన్ని సాల్వ్ చేస్తానని కోరుకుంటున్నాను. మీ భారీ మెజారిటీతో నన్ను గెలిపిస్తేనే మీ యొక్క ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అవుతాయని నేను ఆశిస్తున్నాను. ఖచ్చితంగా నన్ను భారీ మెజారిటీతో ఓట్ వేసి గెలిపించాలని కోరుకుంటున్నాను. పనిచేస్తామని చెప్పి వీళ్ళు మాకు గాజు గుర్తుకు ఓటేసి గెలిపిస్తే తప్పనిసరి మేము మాకు తెలుసు ప్రజల సమస్యలు ఏముంటాయి ఏంటన్నట్టుగా. ఒకప్పుడు ఇక్కడ వాటర్ సమస్య బాగుంటుండే, అసలు నీళ్ళు దొరకకపోవు. కవిత 2095లో ఆమె మున్సిపల్ కౌన్సిల్ అయిన తర్వాత చెరుకట్ట కింద బోర్ వేసి అక్కడికి వెళ్ళి మేము రా వాటర్ కూడా సప్లై చేయడం జరిగింది. కవిత హయాంలో తర్వాత నా హయాంలోనే మేము ఇక్కడ రోడ్స్ కానీ డ్రైన్స్ కానీ వాటర్ కానీ ప్రాబ్లమ్ సాల్వ్ చేసినాం. మాకు అదే సానుభూతి ఉన్నది. మేము తప్పనిసరిగా మీరు అందరు కలిసి గాజు గుర్తు ఓటేసి బెల్లంపల్లి మనం 19వ వార్డుకు మా కోలర్ సౌజన్యం నిలబెట్టిన అందరూ గాజు గుర్తు ఓటేసి మెజార్టీతో గెలిపేయండి. మీ సమస్యలు ఏది ఉన్నా కూడా మేము కంపల్సరీ